ఒక దాసుడికి ఎలాగైతే పని చెప్పి యజమానుడు వాడుకుంటాడో అలాగున మొదటిదేమో ఆయన చెప్పేటువంటి ఆజ్ఞలు మన భద్రత కోసం, రెండవదేమో మనకు స్వాస్థ్యం ఇవ్వటం కోసం. ఒక దాసుడిని యజమానుడు వాడినట్టు ప్రభు మనల్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు. అర్థమైందా? నా దాసురాలివి, నా దాసుడివి అంటాడు ఆయన. అన్నప్పుడు రెండో పని ఏంటంటే, ఫస్ట్ దాసుడు చెప్పిన మాట వినాలి, చెప్పిన హద్దుల్లో ఉండాలి, విధేయత చూపాలి, మొదటిది. రెండవది వచ్చేసి దాసుడు యజమాని యొక్క పని చేయాలి. ఏది చేసినా, నీ కుటుంబంలో వ్యక్తులకు చేసినా, బయట వ్యక్తులకు చేసినా, సంఘములోని వ్యక్తులకు చేసినా, సమాజంలోని వ్యక్తులకు చేసినా, నువ్వు ఎక్కడ చేసినా, ఏది చేసినా నీ హృదయంలో ఒకటి ఉండాలి, నేను సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకే చేస్తున్నాను అన్న నిశ్చయత నీలో ఉండాలి. ప్రభువుకే చేసినట్టు అన్నాడు. ఒకసారి ఆ వచనం చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు. ఓ భార్య, నీవు భర్తకు లోబడ్డావా? అట్లయితే ఎవరి నిమిత్తం లోబడ్డావో నీ మనసులో నువ్వు అనుకో, నా ప్రభువు నిమిత్తం నేను నీకు లోబడ్డాను, దేవునికి స్తోత్రం. అది కూడా మనస్ఫూర్తిగా లోబడ్డాను, నా ప్రభువు చెప్పాడు కాబట్టి. లేకపోతే నేను నిన్ను లెక్క చేయను, నా ప్రభువు చెప్పాడు కాబట్టి నేను నీకు లోబడుతున్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు విధేయత పిల్లలారా తల్లిదండ్రులకు విధేయత చూపే విషయంలో ఒకవేళ వాళ్ళు మీకు అయిష్టులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభువు నిమిత్తమై మనస్ఫూర్తిగా వాళ్ళకి లోబడండి. యజమానులారా, మీ దాసుల మీద మీరు పెత్తనం చేసేటప్పుడు ప్రభు పైన ఉన్నాడు, ఆయన నిమిత్తమై వాళ్ళని బ్యాలెన్స్గా చూడండి. అలాగే దాసులారా, మీ యజమానుల కింద మీరు పని చేసేటప్పుడు, ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, పై అధికారులు శోధన వాళ్ళకి పెద్ద హింస. జాబ్కి వెళ్ళిన దగ్గరకు వాళ్ళ ఒత్తిడి, మహా ఒత్తిడి, సీతర పుడతా ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ దాసత్వం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, వీడొక హింస అయిపోయింది నాకు, దేవుడా ఇటు తొందరగా మారిపోయేటట్టు చేయి తండ్రి అని ఏదో చేసుకుంటూ ఉంటారు ప్రార్థన. జాబ్ చేసే వాళ్ళకి అర్థమైంది నేను చెప్పేది. ఆ పై అధికారులు టార్చర్ చీదరగా ఉంటుంది. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, వాస్తవంగా నేనైతే లోబడను వానికి, కానీ నా ప్రభు నిమిత్తము నేను లోబడుట ద్వారా నమ్మకంగా పనిచేయటం నా ప్రభువుకు సంతోషం కనుక నేను ఆయనను బట్టి ఈ పని చేస్తున్నానని నీ దైనందిన జీవితంలో, కుటుంబంలో కావచ్చు, నీ ఉపాధిలో కావచ్చు, వాటిల్లో కూడా, కుటుంబంలో నువ్వు భర్తకి సేవ చేస్తున్నావా? అయితే ఎవరి నిమిత్తం చేస్తున్నావు? ఆయనకి నేనంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను ఆయన సేవ చేస్తున్నాను అని ఒక్కొక్క భార్య అంటది. ఒక్కొక్క భార్య అంటది, ఏం చేద్దాం, కట్టుకున్నాక కర్మ అంటది. కానీ క్రైస్తవురాలైనటువంటి విశ్వాసం ఏమంటుందో తెలుసా? నా దేవుని ఆజ్ఞ ఇది, నేను ఆయనకి చేస్తే ఆయన సంతోషిస్తాడో తిడతాడో నాకు అనవసరం, కానీ నా దేవుడైతే సంతోషిస్తాడు. నేను ఆమెను భరిస్తే ఆమె అర్థం చేసుకుంటుందో చేసుకోదో తర్వాత సంగతిగా, నా దేవుడైతే సంతోషపడతాడు. నేను నా తల్లిదండ్రులకు విధేయత చూపితే వాళ్ళు నన్ను అర్థం చేసుకొని సంతోషిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నా దేవుడైతే సంతోషిస్తాడు. ఎందుకంటే వీళ్ళని బట్టి కాదు, ఆయనను బట్టి వీళ్ళకి లోబడ్డాను నేను. అర్థమైందా? అట్లాగా మనం జీవించే జీవితంలో, ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా ప్రభువుని మెన్షన్ చేసుకొని, ప్రభు నిమిత్తము ఈ కాపురాన్ని నేను నెట్టకొస్తున్నా, ప్రభు నిమిత్తము ఈ కుటుంబాన్ని నేను రెక్కల కిందకి తీసుకున్న, ప్రభు నిమిత్తము వీరికి నేను సేవ చేస్తున్నా, ప్రభు నిమిత్తము నేను ఈ కార్యాలన్నీ నెరవేరుస్తున్నానని నీవు చెప్తూ నీవు ముందుకు సాగొచ్చు. మనస్ఫూర్తిగానే చెయ్యి, ఏది చేసినా అది ప్రభు నిమిత్తము అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి క్లియర్గా అర్థమైందా? ఈ కుటుంబంలో ఎవరు నన్ను ప్రేమించరో అర్థం చేసుకోరు, అయినా సరే ఈ కుటుంబ బాధ్యత నేను నెరవేరుస్తున్నా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదో అర్థం చేసుకొని నన్ను ప్రేమిస్తారు, నన్ను ఆకాశానికి ఎత్తారని కాదు. దీన్ని బట్టి నా ప్రభు సంతోషిస్తాడని నేను చేసే ఈ పని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. కుటుంబీకులకు చేసిన దానిలో కూడా నువ్వు ప్రభువుని మెన్షన్ చేయగలిగితే దానికి కూడా నీకు స్వాస్థ్యం ఉందట. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. గతంలో మనం చెప్పుకున్నాం, నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి అన్నం పెట్టుకుంటే దేవుడు నీకెందుకు జీతం ఇవ్వాలి?
నీ భర్తకు నువ్వు విధేయత చూపి ఆయనకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా నువ్వు సేవ చేస్తే నీ భర్త దగ్గర ప్రేమ పొందుతావు, కానీ దేవుడు దానికి ఎందుకు జీతం ఇవ్వాలి అని ఒకప్పుడు చెప్పా, గుర్తుందా? అయితే ఇక్కడ ఈ పాయింట్ చూపించి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబ వ్యవహారాల్లో సైతం దేవుణ్ణి బట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని నువ్వు విధేయత చూపి ప్రేమించి నువ్వు చేయదగ్గ బాధ్యతలు నెరవేరిస్తే దానికి కూడా దేవుడు నీకు స్వాస్థ్యం ఇస్తానని మాట్లాడుతున్నాడు ఈవేళ. అది విషయం. అర్థమైందా మీకు? రైట్. రెండో విషయం ఏంటంటే, ఇటు కుటుంబ వ్యవహారాల్లోనే కాకుండా క్రీస్తు యేసునకు షాలేము రాజు ఒక్కడే దాసుడు కాదు. షాలేము రాజు ఒక్కడే దాసుడు కాదు. క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకున్న మనమందరము ఆయన దాసులము, దాసురాండ్రము అని మర్చిపోకూడదు. పరిచర్యకు షాలేము రాజు ఒక్కడే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పని చెయ్యాలి, ప్రభు కార్యాలు నెరవేర్చాలి. ఇటుపక్క కుటుంబ బాధ్యతలు ప్రభు నిమిత్తం నెరవేర్చినప్పుడు దానికి స్వాస్థ్యం, అలాగే అచ్చంగా దేవుని పని నువ్వు నెరవేర్చినప్పుడు దానికి కూడా స్వాస్థ్యం. ఈ రెండిటికి కూడా ప్రభువు దగ్గర మనకి స్వాస్థ్యము ఉంచబడి ఉన్నది అనేది మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లోకంలో మనం వెంపర్లాడుతూ పరిగెత్తేటువంటి ఆకర్షణలన్నీ కూడా అల్పమైనవి. ప్రభువును వదిలిపెట్టి, ఆయన చిత్తాన్ని వదిలిపెట్టి, ఆయన సంకల్పాన్ని వదిలిపెట్టి, ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి, ఆయన ఇచ్చే నిత్య బహుమానాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని వదిలిపెట్టి అల్పమైన వాటి వెంట పరిగెత్తేటట్టు సాతాను మనల్ని శోధిస్తాడు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశను వీడక, ఆపద నెరిగి ఆశను వీడక, నాశనముందెను పాఠము మీకిది, నాశనముందెను పాఠము మీకిది. అదిగో అందూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అల్పమైన ఆనందాన్ని ఇచ్చే లోక ఆకర్షణలను ప్రతిరోజు మనం ఆకర్షణలు లాగుతూ ఉంటాయి. దేవునితో నడవటం కంటే, దేవునితో జీవితం కంటే, దేవుని సహవాసం కంటే, దేవుని పని కంటే కూడా అవి విలువైనవి గాను, నిత్యమైనవి గాను, శ్రేష్టమైనవి గాను, ఘనమైనవి గాను, అవసరమైనవి గాను కనపడతాయి. కానీ అందులో మోసం ఉంది. ఆ మోసం బయలుపడ్డ నాడు కనువిప్పు కలిగి కుమిలి 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 ఏడుస్తారు మనుషులు. అందులో మోసం ఖచ్చితంగా ఉంటుంది. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. ఏసే మార్గము, సత్యము, జీవము. ఏసే మార్గము, సత్యము, జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని స్వాస్థ్యము నిత్యానందము. అదిగో అందూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ
క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వతును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వతును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. దేవుని గొప్ప నామానికి మహిమ. దేవుడిచ్చే ఆ స్వాస్థ్యం కనబడలేదు కదా, దేవుడిచ్చే ఆ బహుమానం కనబట్టలేదు కదా, దేవుడిచ్చే ఆ నిత్యరాజ్యం నిత్యానందం కనబట్టలేదుగా. అది ఎప్పుడు ఆయన రాకడ తర్వాతో లేదా మనం చచ్చిన తర్వాతో చెబుతున్నారు. అది ఉన్నదో లేదో దేవుడికి తెలుసు. కాబట్టి అవన్నీ కాదు. ప్రజెంట్ మన కళ్ళ ముందున్న ఈ ఆకర్షణీయమైన ప్రపంచాన్ని అనుభవిద్దాం, ఆనందిద్దాం, తర్వాత సద్దాం అని దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి హత్తుకొని కూడా ఎరిగి దేవుణ్ణి విడిచి లోకాశల వెంట పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సజీవంగా చాలామంది. వాళ్ళని మీరు ప్రశ్నించండి, మీకు తగులుతారు తప్పకుండా. దేవుణ్ణి వదిలి లోకంలో తిరుగుతున్న వాళ్ళు మీకు తగులుతారు, మీరు తప్పకుండా వాళ్ళని ప్రశ్నించండి. సరదాగా మామూలుగా అడగండి. ఏమనుకోవద్దులే, దేవుణ్ణి వదిలిపెట్టి లోకాశల వెంట నువ్వు వచ్చావు కదా, మరి నీకు తృప్తి కలిగిందా, నీకు సంతోషం కలిగిందా, నీకు ఏదన్నా నీ హృదయంలో ఉల్లాసం ఆనందం బాగా అనిపించిందా, ఇప్పుడు బాగుందా అని అడగండి. 100% గ్యారెంటీ ఇస్తా నేను. ఏమని చెబుతారు తెలుసా? బాగుందా కాదు, నా కర్మ కాలింది అని చెప్తారు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నాకున్న ఆనందము, ఆదరణ, స్వాంతన, ప్రశాంతత, ధైర్యం, విశ్రాంతి ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకంలో జీవించిన ఈ జీవితంలో లేదు అని చెప్తారు. మరి ఏముంది ఇందులో అంటే ఆవేదన, దుఃఖం, నిరాశ, నిస్పృహ, బాధ. ఏదో పొందుదామని పరిగెత్తాను, చివరికి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. మరి ఇంకేం సంఖ్యలు తెంచుకొని రావచ్చు కదా, రాలేను, అయిపోయాను, బానిసనైపోయాను, నా వల్ల కావట్లేదు. అక్కడ ఉండి ఆ నిర్వేదంలో బతకలేక, తెంచుకొని దేవుని దగ్గరికి రాలేక వాళ్ళు పడే వేదన అంతా ఇంత కాదు. కావాలంటే మీరు అడగండి, లోకంలో కలిసిన వాళ్ళు మీరు అడగండి. పైకి ఒకవేళ ఎవడన్నా ఒకడు అరా బిరాలు పలుకుతారేం, నేను బాగానే ఉన్నాను. వాడు ఎంత మాత్రం బాగుంటాడో వాక్యంలో చెప్పే ఉంది. నేను బాగున్నానని వాడంటే వాడు పచ్చి అబద్ధం చెబుతున్నాడు. బాగా ఉండటం అసాధ్యం, నెవర్. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించునని రాస్తుంది. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగునన్నాడు. అంటే ఇది మనం జరిగించినంత వరకు మనకు విశ్రాంతి ఉంది. ఒకవేళ దీన్ని విసర్జిస్తే పెద్దగా చెప్పాలి, విశ్రాంతి కోల్పోతారు. అర్థమైంది? యేసయ్య కాడి మన మెడ మీద ఉన్నంత వరకు మన ప్రాణాలకు విశ్రాంతి గ్యారెంటీ. ఆ కాడి మెడ మీద నుంచి దులిపేసి మన ఇష్టారాజ్యంగా మనం వెళ్ళినప్పుడు మనం ఏమేం కోల్పోతాం తెలుసా? వాటిలో మొట్టమొదటిది విశ్రాంతి కోల్పోతాం. విశ్వాసాన్ని విడిచిన వారు విశ్రాంతి కోల్పోతారు. విశ్వాసాన్ని కలిగి ఉన్న వాళ్ళు విశ్రాంతిలో బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా సుఖంగా ఉంటారండి? వాళ్ళు ఎట్లా ఆనందంగా ఉంటారు? ఒకవేళ సుఖం పొందినా ఆనందం పొందినా అది అల్పమైనదే, తాత్కాలికమైనదే, టెంపరీ. ఎందుకంటే చాలా జీవితాలు నేను చూసున్నా. ఒక జీవితం కాదు, దాదాపు యేసుతో నడక 22 సంవత్సరాలు, నా ప్రభువుతో నడక 22 సంవత్సరాలు దాటింది. ఈ 22 సంవత్సరాల్లో ఎన్నో జీవితాలని నేను చూశాను. లోకంలో ఆవేదనలో ఉండి ప్రభువులోకి వచ్చి విశ్రాంతి అనుభవించిన జీవితాలని చూశాను. ప్రభువులోనికి వచ్చి ప్రభు యొక్క విశ్రాంతి, దాని యొక్క రుచి అంతా ఎరిగుండి కూడా మళ్ళా అల్పమైన లోకాకర్షణలకు లోనై వెళ్ళి సమస్తాన్ని కోల్పోయి భ్రష్టు బట్టి
దారుణమైన స్థితిలో జీవితాలు ముగించిన వాళ్ళని చూశాను. ఇప్పటికీ యాతన పడుతున్న వాళ్ళని, అర్ధరహితమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళని చూస్తానే ఉన్నాను. అనుభవాల సారం ఎరుగున్నాను కనుక ఇంత గట్టిగా ఈ మాటలు చెప్తున్నాను. నేను ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకైతే తెలియదు. మరి అర్థం అవుతుంటే ధన్యులు, అర్థం కాకపోతే స్తోత్రం. అర్థం అవుతే చేతులు ఎత్తండి. అర్థమైంది బ్రదర్ అని క్లియర్గానే అర్థం అవుతున్నాను. దేవునికి మహిమ. ఎందుకంటే